ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రామ్ గారు. సమస్య అండి. రామ్ గారు, నిజంగా పిల్లలు ఆఖరికి ప్రిన్సిపల్ని చంపే స్థాయికి వచ్చారు అంటే నిజంగా మన ఇండియాలో ఎంత పిల్లలు ఎలాగ సొసైటీని నాశనం చేస్తున్నారో క్లియర్గా కనిపిస్తుందండి. Yeah. అంటే వాళ్ళు 10th క్లాస్ పిల్లలు ఒక ప్రిన్సిపల్ని అతి దారుణంగా చంపడానికి అసలు రీజన్ ఏంటండి? అలా అంటే వాళ్ళకి ఆ మైండ్ సెట్ ఎలా వస్తుంది 10th క్లాస్లో ఒక ప్రిన్సిపల్నే చంపేయాలని? శనికావేశంలో జరిగిన ఇన్సిడెంట్ కాదండి ఇది. ఈ ఈ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని చేసిన ఇన్సిడెంటే ఇది. దీంట్లో అసలు చూడండి, పిల్లల థాట్ ప్రాసెస్ ఎంత క్రూయల్గా ఉంది, ఎంత పాజిటివ్గా ఉంది, ఎంత నెగిటివ్గా ఉంది, ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ ఆబ్వియస్లీ. ఖచ్చితంగా. సో వాళ్ళ థాట్స్ ఎట్లా ఉంటున్నాయి ఏంటి అనేది వాళ్ళతో రెగ్యులర్గా మనం కమ్యూనికేట్ చేస్తే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. వాళ్ళు చిన్నపిల్లలు, మనకు అర్థమైపోతుంది వాళ్ళ మాట్లాడే మాటల్ని బట్టి వీటన్నిటిని. సో అది లేక, ఆ విజిలెన్స్ ఫ్రమ్ ది పేరెంట్స్ లేక ఇలాంటి వాళ్ళందరూ తయారవుతూ ఉంటారు సొసైటీలో. ఎందుకంటే చూడండి, అసలు ఈ కేసు మొత్తం సాల్వ్ అయిన తీరు చూస్తే అంత ఈజీగా పోలీసు వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అర్థం కాకుండా ఉంది అని అంటే దట్ షోస్ వాళ్ళ ఇంట్లో పట్టించుకోవట్లేదు అనేసి. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఏంటి, ఆ ప్రిన్సిపల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తను ఎంతకు ముందు ఏదో తిట్టారో, ఏదో ప్రిన్సిపల్ వాళ్ళని తిట్టారనుకుంటా, లైక్ తిట్టి వాళ్ళ పేరెంట్స్ ముందు వీళ్ళని పరువు పోయేలా చేసింది అనేసి ఆ కక్ష పెట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎలాగో ఆమెని చంపేద్దాం అండ్ అట్ ది సేమ్ టైం కొంచెం మనీ కూడా దొంగతనం చేద్దాము అనే దీంతో ఇంటికి వెళ్ళి దొంగతనం చేసేసిన తర్వాత ఆమె చూసింది వాళ్ళని, ఆ పిల్లలిద్దరిని చూసిన తర్వాత బాబు అని అనేసరికి ఇంకా ఫోన్ అక్కడికి ఆఫ్ అయిపోయింది. అండ్ ఈమెను చూసేసింది, గుర్తుపట్టింది. ఇప్పుడు ఈమెను వదిలేస్తే, చంపకుండా వదిలేస్తే ఖచ్చితంగా పోలీసు వాళ్ళకి మన పేరు చెప్తుంది అనేసి 27 times కత్తి తీసుకొని ఎంత క్రూరంగా, ఫ్రాంక్లీ స్పీకింగ్, ఆ వయసులో పిల్లలు అంటే అట్లీస్ట్ మన జనరేషన్ లో చికెన్ షాప్ కి వెళ్ళి చికెన్ నరుకుతుంటేనే మనం చూడలేక చికెన్ షాప్ కి పోకపోతుండే మనం అసలు. అది మనం చూడలేక కైండ్ ఆఫ్ టార్చర్. అలాంటిది వాళ్ళే కత్తి తీసుకొని అన్నిసార్లు పోట్లు పొడవడం అనేది అంత ఈజీ కాదు. అన్లెస్ వాళ్ళంత రాడ్ తేలిపోయి ఉంటే తప్ప అంత ఈజీ కాదు అది. సో చూడండి, అలాంటి మైండ్ సెట్ ఆల్రెడీ డెవలప్ అయిపోయి ఉన్నారు వాళ్ళు. సో అన్నిసార్లు పొడిచి, అండ్ ఆల్సో ఈ ఇన్సిడెంట్ కి ముందు వాళ్ళు ఏదో సరే తిట్టింది కదా, ఇంటికి వెళ్ళి మనం చంపేద్దాము అనే క్షణికావేశం కాదు అక్కడ. వాళ్ళు ఏంటంటే చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ వాళ్ళు ముందు నుంచే ప్లాన్ చేసుకుంటూ చూసుకుంటూ, ఓకే ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ లేవు, సో మనం ఇటు నుంచి వెళ్ళొచ్చు. అండ్ తను కూడా మార్నింగ్ ఏ టైంకి వెళ్తుంది, ఏ టైంకి వస్తుంది, ఏ టైం కల్లా ఇంటికి చేరుతుంది, అవన్నీ కూడా వాళ్ళు పసిగట్టి అవన్నీ తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు ప్లాన్ చేసి ఇంట్లో ఒకతే ఏ టైంలో ఉంటుంది కూడా అర్థం చేసుకొని ఆ టైంకి వెళ్ళి వాళ్ళు మర్డర్ చేశారు. అండ్ ఇప్పుడు చూడండి, పోలీసు వాళ్ళు వాళ్ళకి దొరికిన హింట్ ఏంటిది అని అంటే, ఇంకా లాస్ట్ కాల్లో బాబు అనేసరికి ఇంకా అక్కడికి కాల్ ఎండ్ అయిపోయింది. సో ఇప్పుడు బాబు అంటే తన ప్రిన్సిపల్ కాబట్టి ఆబ్వియస్లీ స్టూడెంట్స్ ని అలా పిలుస్తుంది అనే వాళ్ళకి ఆ థాట్ వచ్చి, ఇప్పుడు చూడండి స్కూల్లో అంతమంది ఉంటారు, అంతమంది స్కూల్లో ఉండగా వీళ్ళని ఎలా పట్టారు అని అంటే, వాళ్ళు చిన్నగా మిగతా వాళ్ళందరినీ ప్రోబింగ్ చేయడం స్టార్ట్ చేశారు, అందరినీ క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట. స్టార్ట్ చేసి ఎవరన్నా కొంచెం అంటే ఎక్కువ రౌడీగా తిరగడం కానీ, లేకపోతే ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టడం, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో డబ్బులు కూడా పోయినాయి, ఎక్కువగా లావిష్ గా ఎవరన్నా స్పెండ్ చేస్తున్నారా డబ్బులు ఏంటి అని అడిగినప్పుడు ఒక వీళ్ళిద్దరు పేర్లు బయటకు వచ్చినాయి. వీళ్ళిద్దరు పేర్లు ఏంటంటే, వీళ్ళు ఈ మధ్య లావిష్ గా ఖర్చు పెడుతున్నారు, రీసెంట్ గా ఫోన్ కొనుక్కున్నారు అనేసి, ఐఫోన్ కొనుక్కున్నారు అనేసి. సో ఇట్లాంటి అన్ని వీళ్ళిద్దరు పేర్లు బయటకు వచ్చాక వాళ్ళని అప్పుడు అదుపులోకి తీసుకొని క్వశ్చన్ చేస్తే వాళ్ళు నేరాన్ని ఒప్పుకున్నారు. సో ఇప్పుడు చూడండి, వాళ్ళకు వచ్చిన థాట్, పోలీసు వాళ్ళకి వచ్చిన థాట్ ఏంటంటే, ఎవరన్నా విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారా అనే చుట్టుపక్కల జనాలందరికీ తెలుసు, స్టూడెంట్స్ అందరూ చెప్పారు, ఇవో వాళ్ళు బాగా ఖర్చు పెడుతున్నారు, ఈ మధ్యన విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు అనేసి. ఇంట్లో తెచ్చుకోలేకపోయారా? లైక్ అసలు వాళ్ళు ఎలా ఖర్చు పెడుతున్నారో, ఎంత ఖర్చు పెడుతున్నారో, వాళ్ళు ఎలాంటి వస్తువులు కొనుక్కుంటున్నారో ఇవన్నీ ఇంట్లో పసిగట్టలేదా? పసిగట్టలేదు అని అంటే గనక నిజంగా చెప్పాలంటే వాళ్ళ పేరెంట్స్ తప్పండి. సో మనం గనక అట్లీస్ట్ ఆ నిఘా మనం మన పిల్లల మీద పెడితే
వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఏంటి, వాళ్ళకి మనం ఇచ్చే డబ్బులు ఏంటి, వాళ్ళు పెట్టే ఖర్చు ఏంటి, ఎక్స్ట్రా ఖర్చు పెడుతున్నారంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు, కరెక్ట్. ఇవన్నీ వాళ్ళు ముందు నుంచే ఒకవేళ ఆ నిఘా కనుక ఉంటే వాళ్ళ పేరెంట్స్ కి కనుక కిడ్స్ మీద అలాంటి ఒక పట్టు ఉంటే కనుక ఈ ఇన్సిడెంట్ జరిగేది కాదు. వాళ్ళు గాలికి వదిలేశారు కాబట్టి ఆర్ పట్టించుకోలేదు కాబట్టి వీళ్ళు ఇలా తయారయ్యారు. అండ్ ట్రస్ట్ మీ, వీళ్ళకి ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పట్టుకోవడానికి ఎంతో కొంత టైం పట్టింది. ఈ లోపు వాళ్ళు లావిష్ గా స్పెండ్ చేస్తా ఉన్నారు, ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఎంత మందికి వీళ్ళు ఒక కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తారండి, అరే ఇలా కూడా మనం సంపాదించవచ్చు, రైట్, ఖచ్చితంగా. రైట్. సో డబ్బులు సంపాదించు. సో వాళ్ళకి ఏంటంటే డబ్బులు కావాలి, డబ్బులు ఇమీడియట్ గా కావాలి అంటే ఇది ఒక షార్ట్ కట్. సక్సెస్ఫుల్ గా వాళ్ళకి కావాల్సినవన్నీ దొరికేసినాయి, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు, విచ్చలవిడిగా ఇచ్చేస్తున్నారు అనేసి ఎంత మందికి వీళ్ళు ఒక రాంగ్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తుంటారు వీళ్ళు. సో వాట్ ఐ సే ఇస్, చిన్న పిల్లలు ఇలా తయారవుతున్నారు అని అంటే చిన్న పిల్లలు ఎంత తప్పు ఉందో దానికంటే ఎక్కువ తప్పు వాళ్ళ పేరెంట్స్ ఉంటుందండి. మనం చెప్పాలంటే దే ఆర్ ట్రూ రిఫ్లెక్షన్, ఎస్, రైట్. సో మనము వాళ్ళని ఎలా మౌల్డ్ చేస్తే వాళ్ళు అలా మౌల్డ్ అవుతారు. మనం మౌల్డ్ చేయకుండా వదిలేసాము అని అంటే గనక మనం వాళ్ళ కంట్రోల్ తప్పే ఛాన్సెస్ చాలా ఎక్కువ. మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు మట్టి కుండను కూడా మనం ఎలా చేస్తే అలా అవుతది. అది ఎప్పుడైతే మన చేతిలోనే ఉంటది. ఇప్పుడు ఈ పిల్లల తల్లిదండ్రుల చేతిలోనే పిల్లల అంతా భవిష్యత్తు ఉంది. Correct. ఇంకొకటి అంటే ఎంత గుడ్డిగా అండి తప్పులు చేస్తారు. ఏదో ఒక క్లూ. ఇప్పుడు చూడండి, ఆవిడ మాట్లాడిన ఒక్క బాబు అనే ఒక్క మాటలోనే కనిపెట్టేశారు అంటే ఇక్కడ వి హావ్ టు అప్రిషియేట్ ది పోలీస్ అండి. ఇక్కడ yes, వాళ్ళకి ఆ ఖచ్చితంగా. థాట్ వచ్చింది బాబు అనే ఒక లాస్ట్ వర్డ్. సో ఎవరిని బాబు, తన ప్రిన్సిపల్ కాబట్టి ఆబ్వియస్లీ స్కూల్లో స్టూడెంట్స్ ని కూడా అనొచ్చు, అంతమంది ఉంటారు స్కూల్లో, మరి ఇప్పుడు ఏ క్లాస్ బాబా. అవన్నీ వాళ్ళు దాన్ని అంత బాగా డీకోడ్ చేశారు అంటే గనక వీ హ్యావ్ టు అప్రిషియేట్ Yes, ది పోలీస్ ఖచ్చితంగా. సిస్టమ్ ఆల్సో. సూపర్ అండి. బట్ నిజంగా మీరు అన్నట్టు పిల్లలు ఏది చేసినా అది పేరెంట్స్ తప్పే. పిల్లల తప్పు కన్నా పేరెంట్స్ తప్పే ఎక్కువ ఇక్కడ. సర్టెన్ అంటిల్ స్కూలింగ్ కాలేజ్ Yes. వచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద మన కంట్రోల్ ఉండాలండి. ఖచ్చితంగా. అది కంట్రోల్ మనం ఉండట్లేదు అని అంటే కనుక ఆబ్వియస్లీ అది పేరెంట్స్ యొక్క ఫెయిల్యూర్ చెప్పాలండి. ఏంటంటే ఇప్పుడు కాలంలో అందరికి ఫోన్లు కావాలి, అన్ని కావాలి, ఈ లగ్జరీ లైఫ్ కావాలి. సో ఇట్లా తయారైపోతున్నారు పిల్లలు. కావాలి అని అనుకున్నప్పుడు మనం ఆ డిజైర్ ని ఒక పాజిటివ్ వేలో మోటివేట్ చేయాలండి. Yes, నీకు ఇలాంటివి కావాలి Hmm. అని అంటే నువ్వు బాగా స్పోర్ట్స్ ఆడాలి, లేదా బాగా చదువుకోవాలి, చదువుకుంటే నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, ఆర్ మంచి స్పోర్ట్స్ బాగా ఆడితే నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, అప్పుడు నీకు కావాల్సిన లగ్జరీస్ అన్ని నువ్వు గెయిన్ చేయొచ్చు అని ఒక వాళ్ళకి కావాలి అనే డిజైర్ ని పాజిటివ్ గా మనం దాన్ని మౌల్డ్ చేసాం అనుకోండి, Yes. ఆ డిజైర్ వాళ్ళకి సక్సెస్ కి హెల్ప్ అవుతుంది. హెల్ప్ అవుతుంది. అది మనం మౌల్డ్ చేయకుండా వాళ్ళకి కావాలి అని ఆ కోరిక అలా ఉండిపోతుంది. దాన్ని మీరు పట్టించుకోకుండా అలా వదిలేశారనుకోండి, ఆ కోరిక అలా ఉండిపోతుంది. దాన్ని ఎలాగైనా అటెండ్ చేయాలి అనేసి ఇలాంటి తప్పుడు స్టెప్స్ అన్ని వేస్తా ఉంటారు వాళ్ళు. కానీ తల్లిదండ్రుల నిర్లక్ష్యమే అని చెప్పాలి. చూడండి, ఇప్పుడు ఒక నిండు ప్రాణం అయితే పోయింది కదా, మీ పిల్లల Obviously, లైఫ్ yeah. కూడా పోయింది. ఈ మహా అంటే మైనర్లు, తర్వాత ఎలాగో వీళ్ళు బయటకు వచ్చేస్తారేమో, కానీ ఆ లైఫ్ మొత్తం పోయింది కదా వాళ్ళది. వాళ్ళ Obviously. ఫ్యామిలీని అంతా కొలాబ్ చేసేస్తారు. నిజంగా పేరెంట్స్ ఇది తప్పు. కొంచెం పేరెంట్స్ పిల్లలకి టైం ఇవ్వండి, ఒక కన్ను పెట్టండి. థ్యాంక్ యూ అండి. Yeah, welcome.